మరి మాజీ బీసీ కమిషన్ చైర్మన్, ఎంబీసీ కమిషన్ చైర్మన్, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, కృష్ణ యాదవ్ గారు, శ్రీవర్ధన్ గారు, ఎన్వి సుభాష్ గారు, వేదికని అలంకరించిన అందరూ కూడా, ఎందుకంటే సమయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి వేదికను అలంకరించిన మా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, పత్రికా విలేకరులకు, పత్రికా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మిత్రులారా, ఈరోజు తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు గడ్డపార పెట్టి బయలుదేరారు. వారు వచ్చినప్పటి నుంచి ధన్పాల్ సునాన్ గుప్తా గారికి కూడా స్వాగతం. వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన చేతిలో గడ్డపార, మిగతా మంత్రుల చేతిలో పారలు పట్టుకొని ఎక్కడ ఏ బీదవాళ్ళని కూలగొట్టాలి, వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి అనే ఆలోచనతోనే బయలుదేరారు. ముఖ్యమంత్రి గాంగనే మొదలుపెట్టింది హైడ్రాతోని బీదవాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి. దాని తర్వాత మూసి పక్కన ఉండి ఇల్లు కూలగొట్టడం మొదలుపెట్టారు. అది పోంగా మన గుళ్ళను కూలగొడతా ఉన్నారు. మొన్న ఖమ్మంలో వెలుగుమెట్లలో 600 కుటుంబాలు ఇల్లు కట్టుకొని పక్కా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూడా మొత్తం కూడా నిన్న నేను పోయొచ్చాను, మొత్తం కూడా పక్కా ఇళ్ళను కూలగొట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కేవలము కూలగొట్టడాలు లేకుంటే ఆత్మహత్య చేసుకోవడానికి పరిస్థితులు మాత్రమే నిర్మాణం చేసింది. నేను అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని, మీరు అధికారంలో రాకముందు మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పువ్వులుగానే చూసుకుంటా అన్నారు, ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటా అన్నారు. కానీ మీరు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు రిటైర్డ్ పెన్షనర్స్కు, రిటైర్డ్ అయినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క పైసా కూడా మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమయానికి మీరు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి మీది. ఏదైనా అంటే బహిరంగంగానే నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏం చేయాలి మీరే చెప్పండి అని చెప్పి ఉద్యోగస్తులను మీరు అడుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, మీకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్ వాళ్ళకి హెల్త్ స్కీమ్కి దానికి డబ్బులు లేవు, కానీ నేషనల్ హెరాల్డ్కి మాత్రం 1000 కోట్లు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో జీవించే బీదవాడి కన్నా మీకు మీ పార్టీ యొక్క సంస్థనే పెద్దగా అయిపోయిందా? రాహుల్ గాంధీ గారికి మీరు 1000 కోట్లు ఇవ్వగలుగుతారు, కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక్క పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి మీది. రాహుల్ గాంధీ గారు వాళ్ళు వచ్చారు, వికారాబాద్ వెళ్తూ ఉన్నారు. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఏ మొహంతో ఈరోజు తెలంగాణ వచ్చారు? ఆ రోజు చాలా గొప్పగా చేవల్ల డిక్లరేషన్ అన్నారు, బీసీలకు అన్యాయం చేశారు. చేవల్లలో ఎస్సీలకు అన్యాయం చేశారు, కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు అన్యాయం చేశారు, వరంగల్ డిక్లరేషన్ చేసి రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులకు రైతు భరోసా లేదు. ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో రైతుల అకౌంట్లో ఎంతవరకు రైతు భరోసా వేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ ఎట్లా వస్తారండి? మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయనటువంటి ప్రభుత్వము. రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి ఇక్కడ మాట తప్పాడు కాబట్టి మీరు ఇక్కడ ఎట్లా వస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీకు ఏమి నైతిక అధికారం ఉంది? రాహుల్ గాంధీ గారికి నైతిక అధికారం తెలంగాణ రావడానికి లేదు. ఎందుకంటే వారి పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నారు కాబట్టి. బీదవాళ్ళ ఇళ్ళు కూలగొడతా ఉన్నాడు, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఆత్మహత్యలు కారకులైతున్నాడు, రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా వారిని ఎండబెడతా ఉన్నారు, రైతు రుణమాఫీ చెప్పేసి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. ఏ మొహంతోనే మీరు ఈరోజు తెలంగాణకు వచ్చారని చెప్పి అడుగుతాను రాహుల్ గాంధీ గారిని. మీ ముఖ్యమంత్రి మాత్రం మీకు 1000 కోట్లు ఇవ్వగలుగుతాడు, కానీ ప్రజలకు 1000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి మీరున్నారా? ఏమవుతుంది తెలంగాణ కానీ ఒకసారి మనం ఆలోచిస్తే
తెలంగాణలో గడ్డపార రాజ్యం ఉన్నది. ఈ గడ్డపార రాజ్యాన్ని ప్రజలు దీన్ని కూలగొట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఈరోజు అనేకమైన సమస్యలు మన ప్రజలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు నేను అడుగుతా ఉన్నాను, మీకు సమయానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లే, మళ్ళీ ఈఎంఐ ఎట్లా కడతారు? మీరు హెల్త్ స్కీమ్లు బంద్ చేశారు. మీరు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ యొక్క హాస్పిటల్స్లో కొన్ని బకాయిలు ఇవ్వలేకపోతా ఉన్నారు. మీరు ఇవ్వలేదు, కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నారు. మరి హెల్త్ స్కీమ్ ఏ విధంగా అయితేని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుంటూ ఉంటే, డిగ్రీ కాలేజ్ చదువుతూ ఉంటే వారి ఫీ రీఎంబర్స్మెంట్ మరి ఇవ్వకపోతే బలవంతంగా ఫీజు వసూలు చేస్తున్నటువంటి ఒక విద్యా సంస్థలు ఈరోజు ఎటువంటి ఒక జీవితం గడుపుతున్నారు మధ్యవర్తి కుటుంబాలు తెలంగాణలో. ఒకసారి ఆలోచించండి. కానీ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ పట్టింపు లేదు. పేదోళ్ళ ఇళ్ళు కూలగొట్టడం, పేదోళ్ళ బతుకుల్లో ఈరోజు మీరు విషం పోస్తూ ఉన్నారు. పేదోళ్ళ బతుకుల్లో మీరు ఈరోజు అగ్నిని చూస్తూ ఉన్నారు. ఇదే అగ్ని రేపు జ్వాల అయిపోయి మీ ప్రభుత్వాన్ని కూలగొడుతుందన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి మిత్రులారా. ఈరోజు మీ రాహుల్ గాంధీ గారిని మీరు పిలుచుకున్నారు. ఇక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారిని అడుగుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీని అడుగుతూ ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎప్పుడు మీరు అమలు పరుస్తారు? ఇప్పటి వరకైతే మీరు అమలు పరచలేదో ఎప్పుడు పరుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాను మిత్రులారా. కాబట్టి ఈ సమస్య ఒక కుటుంబ సమస్య కాదు, ఇది యావత్ తెలంగాణ సమస్య. ఈరోజు తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్య ఇది. రేపు ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా రేపు మాపో రిటైర్మెంట్ అవుతారు. రిటైర్మెంట్ అయితే మీ పరిస్థితి ఏమి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మొత్తం అవినీతి పెరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా కమిషన్ల వ్యాపారం నడుస్తూ ఉన్నది. 40% కమిషన్ ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఈ రకమైన వైఖరి తీసుకున్నారు? ఎందుకో మీరు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగాలతోని వారి గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు తక్కువ ఉన్నాయనా, లేకుంటే వాళ్ళు ప్రభావితం చేయలేరన్న రాజకీయాల్ని వాళ్ళు దలుచుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు తలుచుకుంటే రేపు మీ ప్రభుత్వం ఒక్కరోజు కూడా నడవదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. మీకు ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించడానికి సమయం ఇచ్చారు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఏం చేశారు, ఏం కట్టారంటే మీరు కట్టింది ఏం లేదు. మీరు గడ్డబార పెట్టి కూల్చింది ఎక్కువ ఉన్నాయి, కట్టింది మాత్రం ఏం లేదు. ఈరోజు విశ్వవిద్యాలయాల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విశ్వవిద్యాలయాలు ఈరోజు ఇంకా ఆ రోజు పోయి 1000 కోట్లు ఇస్తున్నారు. ఒక కొత్త ప్రొఫెసర్ లెక్చరర్ని కూడా అపాయింట్ చేశారని నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని. ఎవరిని ఎంతమంది నియమించారు? పిల్లలకు చదువు చెప్పడానికి లెక్చరర్ ఎక్కడ నియమించలేకపోయారు. ఈరోజు కొత్త ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నారు. తెలంగాణలో ప్రతి వర్గము, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కష్టాల్లో ఉన్నారు. యువతకు ఉద్యోగాలు లేవు. తెలంగాణ పబ్లిక్ స్టేట్ కమిషన్ మొత్తం కూడా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. వారు నిర్వహిస్తున్న ప్రతి ఎగ్జామ్ కోర్టులో పోతూ ఉన్నాయి. విద్యార్థులు అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర కూర్చొని వాళ్ళ ఒక జీవితాలు మొత్తం కూడా ఆశతోని ఏదో రోజు మాకు ఉద్యోగాలు రావా అని చెప్పి చదువుతూ ఉంటుంటే మీరు ఉద్యోగాలు ప్రకటించేది లేదు. కాబట్టి తెలంగాణ మొత్తం కూడా అంధకారంలో దోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ రోజులు దగ్గర పడ్డాయి. రేవంత్ రెడ్డి గారు, నేను అలా చెప్తా ఉన్నాను, మేము భారతీయ జనతా పార్టీగా మీకు అడుగుతూ ఉన్నాము, ప్రభుత్వం మీరు ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫు నుంచి వారికి సమయానికి మీరు పెన్షన్లు, బకాయిలు అన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎంతమంది వేలాది మంది ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ జీవితంలో ఈరోజు బతుకును ఆనందాన్ని నింపాల్సిన పోయి ఒక విషాదాన్ని నింపుతూ ఉన్నారు. కానీ నేను మొత్తం రిటైర్డ్ ఎంప్లాయీస్ని కోరుతా ఉన్నాను, దయచేసి కష్టపడండి, భయపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. భారతీయ జనతా పార్టీ మీతో ఉంది, మీకోసం పోరాడుతుందనే విషయాన్ని కూడా మీరు తెలియజేస్తున్నాను మిత్రులారా. కాబట్టి మరొక్కసారి ఈ యొక్క సమయంలో మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. చాలా పెద్ద సంఖ్యలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడ వచ్చారు. చాలామంది చూశాను. ఇక్కడ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా
ఎంప్లాయీస్ గురించి, టీచర్స్ గురించి, యూనివర్సిటీస్ గురించి మాట్లాడాను. కానీ ప్రభుత్వం మారిన తర్వాత కొద్దిగా మార్పు జరుగుతుంది అనుకున్నా కానీ మార్పు జరగలేదు. ఇంకా అధ్వానంగా తయారైంది తెలంగాణ. కాబట్టి ఇది ఒక మీ సమస్యనే కాదు, ఈ తెలంగాణ ప్రజల సమస్యగా భావించి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని ఇప్పట్లో ఆపేది లేదు. ఏదో రకంగా దీని మీద ఉద్యమిస్తూనే ఉంటాం మనం. రేపు అసెంబ్లీ జరగబోతా ఉంది 16వ తారీఖు నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.